హైదరాబాద్ నగర పాలనలో కీలకమైన నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఏళ్లుగా అప్పుల భారంతో ఇబ్బందులు పడుతున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీకు భారీ ఊరట కల్పిస్తూ దాదాపు 5,000 కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా భరించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? జీహెచ్ఎంసీపై అంత భారీ అప్పులు ఎలా వచ్చాయి? ప్రభుత్వ నిర్ణయంతో హైదరాబాద్ అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం పడుతుంది? చూడండి ఈ ప్రత్యేక కథనంలో. హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, రోడ్ల విస్తరణ, డ్రైనేజ్ వ్యవస్థ అభివృద్ధి కోసం గత కొన్ని సంవత్సరాలుగా జీహెచ్ఎంసీ భారీ స్థాయిలో రుణాలు తీసుకుంది. ప్రత్యేకంగా స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, ఎస్ఆర్డిపి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం, ఎస్ఎన్డిపి కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం వంటి ప్రాజెక్టుల కోసం వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అధికారులు. ప్రస్తుతం జీహెచ్ఎంసీపై ఉన్న మొత్తం అప్పులు దాదాపు 4,800 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు ఉంటాయని అంచనా. ఈ అప్పులపై ప్రతి నెల దాదాపు 180 కోట్ల వరకు వడ్డీ, అసలు చెల్లింపులు జరుగుతున్నాయి. అంటే సంవత్సరానికి దాదాపు 2,000 కోట్ల వరకు కేవలం అప్పుల చెల్లింపులకే వెళ్తున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో అభివృద్ధి పనులకు నిధుల కొరత తీవ్రంగా మారింది. జీహెచ్ఎంసీకి ప్రధాన ఆదాయ వనరులు ఆస్తి పన్నులు, టౌన్ ప్లానింగ్ ఫీజులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, ప్రకటనల ఆదాయం, మ్యూటేషన్ ఛార్జీలు అయినప్పటికీ భారీ అప్పుల భారం కారణంగా కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి ఒత్తిడిలో పడింది. ఇదే సమయంలో జీహెచ్ఎంసీ విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లపై కూడా అప్పుల పంపకం అంశం చర్చకు వచ్చింది. అయితే పరిస్థితిని సమీక్షించిన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ అప్పులను రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తీసుకొని ఈ ఏడాది చివరి నాటికి వాటిని క్లియర్ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో జీహెచ్ఎంసీపై ఉన్న ఆర్థిక ఒత్తిడి భారీగా తగ్గనుంది. అలాగే కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా ఊరట లభించనుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ నిర్ణయం వల్ల హైదరాబాద్లో మౌలిక వసతుల అభివృద్ధి మరింత వేగం అందుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అప్పుల చెల్లింపులకే వెళ్తున్న నిధులను ఇకపై రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, పార్కులు, సిటీ బ్యూటిఫికేషన్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, స్మార్ట్ అర్బన్ ప్రాజెక్టులకు వినియోగించే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. ఓవైపు ఇది నగరాభివృద్ధికి అవసరమైన చర్య అని ప్రభుత్వం చెబుతుండగా, మరోవైపు ఆర్థిక క్రమశిక్షణపై ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు ప్రతిపక్ష నేతలు. అయితే నగర ప్రజల దృష్టిలో మాత్రం ట్రాఫిక్ సమస్యలు తగ్గడం, మౌలిక వసతులు మెరుగుపడటం, రోడ్ల నాణ్యత పెరగడం వంటి అంశాలపై ఆశలు పెరిగాయి.